శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం. శ్రీ భగవాన్ ఉవాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. శ్రీ భగవానుడు అంటున్నాడు, అర్జున, భయం లేకపోవటం, చిత్తశుద్ధి, జ్ఞాన యోగనిష్ట, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, వేద పఠనం, తపస్సు, సరళ స్వభావం, అహింస, సత్యం, కోపం లేకపోవటం, త్యాగబుద్ధి, శాంతి, చాడీలు చెప్పకపోవటం, భూతదయ, విషయ సుఖాలు వాంఛించకపోవటం, మృదుత్వం, సిగ్గు, చపలత్వం లేకపోవటం, తేజస్సు, ఓర్పు, ధైర్యం, శుచిత్వం, ద్రోహం చేయకపోవటం, దురభిమానం లేకపోవటం. ఈ 26 సుగుణాలు దేవతల సంపదల వల్ల పుట్టినవాడికి కలుగుతాయి. దేవతల సంపద వల్ల పుట్టినవాడికి కలుగుతాయి. దంభో దర్పోభిమానచ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. పార్థ, రాక్షస సంపదలో పుట్టినవాడి లక్షణాలు ఇవి: కపటం, గర్వం, దురహంకారం, కోపం, కఠినత్వం, అవివేకం. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ. దైవ సంపద మూలంగా మోక్షము, అసుర సంపద వల్ల సంసార బంధము కలుగుతాయి. అర్జున, నీవు దైవ సంపదలోనే జన్మించావు కనుక విచారించనక్కర్లేదు. ద్వౌ భూత సర్గో లోకేస్మిన్ దైవాసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థమే శృణు. అర్జున, ఈ లోకంలో ప్రాణుల సృష్టి దైవమని, అసురమని 2 రకాలు. దైవ సంపద గురించి వివరంగా ఇదివరకే చెప్పాను. ఇక అసుర సంపద గురించి చెప్తాను, విను. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్వతే. అసుర స్వభావం కలిగిన వాళ్ళకు చేయదగ్గదేదో చేయకూడనిదేదో తెలియదు. వాళ్ళలో శుచిత్వం, సదాచారం, సత్యం కనిపించవు. అసత్యం అప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఈ జగత్తు అసత్యమని, ఆధారము అధిపతి లేనిదని, కామవశములో స్త్రీ పురుషుల కలయిక తప్ప సృష్టికి మరో కారణం లేదని వాళ్ళు వాదిస్తారు. ఏతాం దృష్టిమవపష్టాభ్యా నష్టాత్మానోల్పబుద్ధయః ఏతాం దృష్టిమవష్టభ్యా నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవస్తుగ్రకర్మాణాః క్షయాయ జగతో హితాః. అలాంటి నాస్తికులు, ఆత్మను కోల్పోయిన అల్పబుద్ధులు, ఘోరకృత్యాలు చేసే లోకకంటకులు ప్రపంచ వినాశానికి పుడతారు. కామమాశ్రిత్వ దుష్పారం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రోహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. వాళ్ళు అంతుదరి లేని కోరికలతో, ఆడంబరం, గర్వం, దుర్భిమానం అనే దుర్గుణాలతో, అవివేకం వాళ్ళ దుష్ట భావాలతో దురాచారులై తిరుగుతారు. చింతామ పరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగ పరమాః ఏతావదితి నిశ్చితాః ఆశాపాశయ శతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. వాళ్ళు మృతి చెందే వరకు ఉండే మితిలేని చింతలతో కామభోగాలను అనుభవించటమే పరమావధిగా భావించి అంతకు మించింది ఏదీ లేదని నమ్ముతారు. ఎన్నో ఆశాపాశాలలో చిక్కుకొని కామక్రోధాలకు వశులై విషయ సుఖాలను అనుభవించటం కోసం అక్రమ ధనార్జనకు పూనుకుంటారు. ఇదమజ్జమయా లబ్ధం ఇమం ప్రాప్స్నేన మనోరథం ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం ఆసౌ మయా హతః శత్రుః హనిష్వే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ
ఆర్యోభిజనావానస్మి కోన్యోస్తి సదృశో మయా యచ్చేదాస్యామి మోదిష్యే తజ్ఞాన విమోహితాః అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. ఈవేళ నాకు ఇది లభించింది, ఇక నాకు ఈ కోరిక నెరవేరుతుంది, నాకింత ఆస్తుంది, మరింత సంపాదించబోతున్నాను, ఈ శత్రువును చంపేశాను, మిగిలిన శత్రువులను కూడా సంహరిస్తాను, నేను ప్రభువును, సుఖభోగిని, తలపెట్టిన పని సాధించే సమర్థుణ్ణి, బలవంతుణ్ణి, సుఖవంతుణ్ణి, నేను డబ్బున్నవాణ్ణి, ఉన్నత వంశంలో ఉద్భవించాను, నాకు సాటైన వాడెవడూ లేడు, నేను యజ్ఞాలు చేస్తాను, దానాలు ఇస్తాను, ఆనందం అనుభవిస్తాను అని వాళ్ళు అజ్ఞానంలో అనేక విధాల కలవరిస్తారు. మోహవశులైన అసుర స్వభావం కలిగిన వాళ్ళు నిరంతరం కామభోగాలలోనే చిక్కుకొని చివరికి ఘోర నరకాల పాలవుతారు. ఆత్మసంభావితా స్తబ్ధా ధనమాన మదాన్వితా యజంతే నామయాగ్నైస్తే దంభేనా విధిపూర్వకం. తమను తామే పొగుడుకుంటూ వినయ విధేయతలు లేకుండా ధన మద గర్వంతో వాళ్ళు శాస్త్రవిరుద్ధంగా పేరుకు మాత్రం యజ్ఞాలు చేస్తారు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. అహంకారం, బలం, గర్వం, కామం, క్రోధం వీటిని ఆశ్రయించి అసూయాపరులైన వీళ్ళు తమ శరీరంలోనూ ఇతరుల శరీరాల్లోనూ ఉంటున్న నన్ను ద్వేషిస్తారు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిప్రామ్యజస్రమశుభాన్ ఆసురిష్వేవ యోనిషు. ద్వేషపూరితులు, పాపచరితులు, క్రూర స్వభావులు అయిన అలాంటి మానవాధములను మళ్ళీ మళ్ళీ సంసారంలోనే పడవేస్తుంటాను. అసురీం యోని మాపన్నాః మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. కౌంతేయ, అసుర జన్మ పొందే అలాంటి మూర్ఖులు ఏ జన్మలోనూ నన్ను చేరలేకపోవటమే కాకుండా అంతకంతకీ అధోగతి పాలవుతారు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామం, క్రోధం, లోభం ఈ నరక ద్వారాలు 3 ఆత్మవినాశానికి కారణాలు. అందువల్ల ఈ మూడింటిని విడిచిపెట్టాలి. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాంగతిం. కౌంతేయ, ఈ 3 దుర్గుణాలను విసర్జించినవాడు తనకు తాను మేలు చేసుకొని పరమపదం పొందుతాడు. యః శాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం నా పరాంగతిం. శాస్త్ర విధులను విడిచిపెట్టి తన ఇష్టానుసారం ప్రవర్తించేవాడు తత్వజ్ఞానం కానీ, సుఖం కానీ, మోక్షం కానీ పొందడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్ససి. అందువల్ల చేయదగ్గదేదో చేయకూడనిదేదో నిర్ణయించుకోవటంలో నీకు శాస్త్రమే ప్రమాణం. శాస్త్ర విధానాలను తెలుసుకొని తదనుగుణంగా ఈ లోకంలో నువ్వు కర్మలు చేయాలి. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్ భగవద్గీతలోని దైవాసుర సంపద్విభాగ యోగం అనే 16వ అధ్యాయం సమాప్తం.